అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పేపర్ 3 సెమిస్టర్ 1లో పేపర్ 3 పోయెట్రీ ఫ్రమ్ జాన్ డన్ టు అలెగ్జాండర్ పోప్ ఏదైతే ఉందో దాంట్లో యూనిట్ 1లో ఇచ్చినటువంటి ప్యూరిటానిజం కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో టోటల్ ఇప్పుడు మనం చూద్దామండి. ఇవన్నీ కూడా టోటల్ ఏవైతే ఇచ్చారో టాపిక్స్ ఇవన్నీ కూడా మనకొచ్చేసి ఏవైతే టాపిక్స్ ఇక్కడ మెటఫిజికల్ పోయెట్రీ కానివ్వండి, టుకాయ్ మిస్ట్రెస్ కానివ్వండి, ప్యారడైజ్ లాస్ట్ ఫస్ట్ బుక్ కానివ్వండి, రేప్ ఆఫ్ ద లాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా వివరించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అయితే మీకు దొరుకుతుంది. ఇదిగోండి పేపర్ 3కి సంబంధించిన ప్లేలిస్ట్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. రేప్ ఆఫ్ ద లాక్ కానివ్వండి, క్యాననైజేషన్ కానివ్వండి, మెటఫిజికల్ పోయెట్రీలో మీకు ఇవన్నీ కూడా సన్ రైజింగ్ కానివ్వండి, తర్వాత మీకు వెల్ డిక్షన్, బిడ్డింగ్ మార్నింగ్ ఇందులోనే ఉంటుంది. అండ్ ప్యారడైజ్ లాస్ట్ కూడా ఇందులో మీకు కనబడుతుంది. ఇక్కడ చివరిలో ఉంటుంది, దయచేసి గమనించండి. టోటల్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే 1 అవర్లో పూర్తిగా అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్స్లో కూడా మీరు పొందొచ్చు. చూడండి, పోయెట్రీ ఫ్రమ్ జాన్ డన్ టు అలెగ్జాండర్ పోప్ సెమ్ 1కి సంబంధించి పేపర్ 3 కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ సెమ్ 1 అన్నమాట. ఇది పేపర్ 3లో ప్యూరిటానిజం కానివ్వండి, మెటఫిజికల్ పోయెట్రీ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, మెటఫిజికల్ కన్సీట్స్ కానివ్వండి, సిలాజిజం కానివ్వండి, యూనిఫికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ, డిసోసియేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ, నియోక్లాసిజం, ఎపిక్, మాక్ ఎపిక్, అగస్టన్ సెటైర్, ఆల్గరీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ప్యూరిటానిజం, ఈ ప్యూరిటానిజం అంటే ఏంటంటే అతి పరిశుద్ధుల సమాజం ఇది. అంటే వీళ్ళు ఏదైనా సరే బైబిల్ కోణంలోనే చూస్తారు. ఇక మిగతాదంతా వ్యర్థమే. బైబిల్ చదవడం, దానికి ప్రకారం నడవడం తప్పించి మిగతాదంతా కూడా వ్యర్థం, వేస్ట్. పుస్తకాలు చదవడం వేస్ట్, వేరే ఏం ఉండకూడదు, అతి పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటి ఉన్నవాళ్ళు. దీంట్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళని చూసి ఇంగ్లాండ్లో ప్రజలంతా ముగ్ధులైపోయారు ఫస్ట్లో. తర్వాత అర్థమైంది ఇది ఎంత టార్చరో. ఇప్పుడు మనకు వచ్చేసి షేక్స్పియర్ నాటకాలు ఇవన్నీ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, ఇవన్నీ బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా థియేటర్స్ ముగించేశారు, బుక్స్ ఏవి చూడడానికి వీల్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు అనమాట. ప్యూరిటానిజం వాజ్ ఎ రిలీజియస్ మూవ్మెంట్ ఇన్ 16th and 17th centuries దట్ వాంటెడ్ టు ప్యూరిఫై చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఎలాగైనా సరే బాగా దాన్ని పర్జ్ చేయాలి, లోపల ఉన్న మళ్ళీ అంతా పోవాలా, అంతా కూడా శుభ్రంగా ఉండాలి. అంటే ఎట్లా, ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటిని, అంతే తప్ప కడగడం అని కాదు. ప్యూరిటన్స్ బిలీవ్డ్ ఇన్ స్ట్రిక్ట్ మోరల్ వాల్యూస్, మంచి నైతిక విలువలు ఉండాలా, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, చిన్న పిల్లోడు సైతం హార్డ్ వర్క్ చేయాల్సిందే, అండ్ సింపుల్ వర్షిప్ వితౌట్ డెకరేషన్స్ ఆర్ రిచువల్స్. మనిషి చాలా సింపుల్గా ఉండాలా, మెటీరియలిజం ఇవన్నీ కాదు, బైబిల్ ఒకటి పట్టుకొని సాగిపోవాలి, అలా ఉంటుంది. దే రిజెక్టెడ్ ఎంటర్టైన్మెంట్ లైక్ థియేటర్ అండ్ డాన్సింగ్. థియేటరు, డాన్సింగ్ ఇవన్నీ మూవీస్ చూడడం అంటే పాపాలతో సమానం, పాపం కాబట్టి అసలు చేయకూడదు అని టోటల్ మూసేయించారండి ఇంగ్లాండ్ మొత్తం. దెబ్బకి జనాలు ఎంటర్టైన్మెంట్ లేక బిక్క చచ్చిపోయారు. వీళ్ళు పరిపాలించిన 10 ఏళ్లే. తర్వాత ఏదైతే నాయకుడన్నా అతను క్రామ్వెల్ ఉండడు చనిపోవడంతో టోటల్ అక్కడితో ఎండ్ అయిపోయి దండం పెట్టి రాజును మరలా తెచ్చుకున్నారు వీళ్ళందరూ. అండ్ మూవ్ టు, ఇక వీళ్ళు ఎంత భయంకరంగా పరిపాలించారంటే ప్రతి పుస్తకాన్ని నో 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 చెప్పడం, ఏది పబ్లిష్ కానీ ఇలా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేవు. దీంతో జనాలు వీళ్ళని చీదరించుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎందుకంటే పరిపాలన పైనుండి రాజులాగా పరిపాలించి జనాలను ఇబ్బంది పెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే దిగిపోయారో 10 ఏళ్ల తర్వాత వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అమ్మో అతి పరిశుద్ధులు సాగుకొట్టారా మీరు అనేసి. మెనీ ప్యూరిటన్స్ లెఫ్ట్ ఇంగ్లాండ్ అండ్ మూవ్ టు అమెరికా టు ప్రాక్టీస్ దేర్ ఫెయిత్ ఫ్రీలీ. ఎవరైతే ఈ ప్యూరిటన్స్ అతి పరిశుద్ధులు ఉన్నారో వీళ్ళు ఇంగ్లాండ్లో ఉన్న జనాలతో పొసట్టు లేకపోయారు తర్వాత. అందుకని రాణికి ఏం చేశారంటే ఒక లెటర్ రాసుకొని మేమంతా వెళ్ళిపోతున్నామమ్మా అమెరికా అని కనిపెట్టారంట కొత్తది. అక్కడికి వెళ్ళిపోతామని అక్కడ కష్టపడి ఇప్పుడున్న అమెరికా ఏదైతే అగ్రరాజ్యం ఉందో వీళ్ళు నిర్మించింది. వీళ్ళనే 4 fathers అని కూడా అంటారు, పిల్గ్రిమ్ ఫాదర్స్ అని. దేర్ బిలీవ్స్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్. అండ్ ప్రతిదీ కూడా వీళ్ళ థాట్ ప్రాసెస్, కష్టపడడం ఇవన్నీ కూడా దేశాన్ని నిర్మించినాయి. ప్యూరిటన్స్ ఫోకస్డ్ ఆన్ రీడింగ్ బైబుల్ అండ్ లివింగ్ ఏ డిసిప్లిన్ లైఫ్.
వీళ్ళదంతా ఒకటేనండి. బైబిల్ చదువుకోవడం, డిసిప్లిన్డ్‌గా ఉండడం. ది స్ట్రిక్ట్ రూల్స్ సమ్‌టైమ్స్ లెడ్ టు కాన్‌ఫ్లిక్ట్స్ లైక్ సాలెం విచ్ ట్రయల్స్. వీళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ ఎలా ఉంటాయంటే తలలు తెగి పడతాయండి. సాలెం అనేటటువంటి ప్రదేశంలో ట్రయల్స్. అది చాలా సింపుల్ థింగు. పదుల సంఖ్యలో హ్యాంగింగ్ చేసేసి చంపేస్తారు. అంతటిదాకా వెళ్తాయి. అసలు జడ్జికి ఏం చెప్పాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఒప్పుకో వచ్చేసి ఆ ప్యూరిటన్ అనేవాడు ఏం చేస్తాడు, నువ్వు చేసినట్టు ఒప్పుకో. ఇట్లా ఉంటుంది. కనీసం నీకు పరలోకం దక్కిద్దా? అట్లా చాలా మందిని దయ్యాలు సాలెం విచ్ ట్రయల్స్ అంటే అక్కడ చేతబడి చేసేటటువంటి వ్యక్తుల్ని ఉరి తీసేవాళ్ళు. తర్వాత కాలంలో వీళ్ళంతా కూడా తగ్గిపోయారు. అండ్ క్రామ్‌వెల్ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఈ మెయిన్ ఎవరైతే ప్యూరిటన్ చీఫ్ ఎవరైతే జనాలు బాగా నచ్చాడో అతను చనిపోయిన తర్వాత ఇది కాస్త తగ్గుముఖం పట్టింది. వీళ్ళంతా కూడా అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోయినాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళకి. కానీ వాళ్ళు అమెరికాకి వెళ్ళి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు. వాళ్ళకి ఒకటే కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసు అనమాట. ఓకే. మెటాఫిజికల్ పోయట్రీ. ఈ మెటాఫిజికల్ పోయట్రీ అనేది కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు రాసినటువంటి పోయట్రీ అనమాట. ఇది సామాన్య జనానికి అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. కనీసం దీన్ని అర్థం చేసుకోవాలంటే డిగ్రీ అయినా చదివి ఉండాలంటారే ఆ విధంగా ఉండేది. మెటాఫిజికల్ పోయట్రీ పాపులర్ ఇన్ 17th century is known for deep ideas, clever comparisons and unusual images. ఈ మెటాఫిజికల్ పోయట్రీ అనేది లవ్ అండ్ రిలీజియన్ చుట్టూ తిరిగింది. అసలు దీన్ని అర్థం చేసుకోవడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. ఎట్లా అంటే చాలా డీప్ ఐడియాస్ ఉండేవి. ఉదాహరణ చెప్తాను ఎట్లా ఉంటాయని. క్లెవర్ కంపారిజన్స్ ఉంటాయి. అన్యూజువల్ ఇమేజెస్ ఉంటాయి. Poets like John Donne and Andrew Marvell explored love, religion and philosophy using wit and logic. ఇందులో ఏంటంటే చాలా తెలివిగా విట్ అంటే తెలివితేటలు లాజిక్తో సహా కొట్టడం ఉంటుందన్నమాట. జాన్ డన్ కానివ్వండి, ఆండ్రూ మార్వెల్ కానివ్వండి రాశారనమాట ఇలాంటివి. మినిమం డిగ్రీ అట్లా చదివితే తప్ప అర్థం కావు ఇవన్నీ. దీస్ పోయమ్స్ ఆఫెన్ ఇంక్లూడెడ్ పారాడాక్సెస్ అంటే కాంట్రాడిక్టరీ ఐడియాస్ దట్ మేక్ సెన్స్. మీకు చిన్న ఉదాహరణ చెప్తే కానీ అర్థం కాదు అది. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కాంప్లెక్స్ థాట్స్. జనరల్గా అండి ఆ రోజుల్లో వివాహం అంటే ఎట్లా జరిగే రక్తం కలవాలి. అంటే ఏం చేసేవాళ్ళు అంటే చేయిని ఒక కత్తి తీసుకొని అరచేయిని కోసి వధువు వరుడు ఇద్దరి కోసి రక్తాన్ని కలిపేవాళ్ళు అనమాట. ఇప్పుడు వీళ్ళల్లోనే ఒకతను జాన్ డన్ రాశాడు. ఫ్లీ అని ఒకటి రాశాడు. అందులో చెప్తాడనమాట తన ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది. వెళ్ళిపోదా అంటాడు. మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అంటాడు. షాక్ అయిపోయిద్ది అమ్మాయి. ఏంది పిచ్చి ఏమైనా పట్టిందా అయింది అంటాడు. లేదు ఇందాక నన్ను ఒక దోమ కుట్టింది. నన్ను కుట్టిన దోమే నిన్ను కుట్టింది. దాని కడుపులో నా రక్తం నీ రక్తం కలిసింది. రక్తం కలిసిపోయింది కాబట్టి మన ఇద్దరు పెళ్ళి అయిపోయింది వెళ్దాం బా అంటాడు. అంత ఇదిగా ఉంటాయి అన్నమాట డీప్ థాట్స్. మరి రక్తం కలిస్తే పెళ్ళి అయినట్టే కదా. కాబట్టి ఇట్లాంటి థాట్స్ ఉంటాయి అన్నమాట. మన మైండ్ పోయిద్ది. అండ్ ఆండ్రూ మార్వెల్ రాస్తాడు, కామిస్ట్రెస్ రాస్తాడు. అందులో నీకు వయసు అయిపోతుంది. నీకు వయసు అయిపోతే దేనికి పనికొంటావు, సమాధిలో పెడితే కుళ్ళిపోతావు, నీ శరీరాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకో. ఇలాంటివి షాకింగ్ గురి చేసే ఉంటాయి అన్నమాట. మిక్సింగ్ ఎమోషన్స్ విత్ రీజనింగ్, లాజిక్ ఉన్నట్టు ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ బ్యూటీ మెటాఫిజికల్ పోయట్రీ ఛాలెంజ్ రీడర్స్ టు థింక్ డీప్లీ. చాలా డీప్గా ఆలోచించేటట్లు చేస్తాయి. ద పోయట్ యూజ్ సర్ప్రైజింగ్ మెటఫర్స్ నోన్ యాజ్ మెటాఫిజికల్ కన్సీట్స్. కొన్ని మెటఫర్స్ని వాడడం ఫ్లీలో వాడతారు. ఇవన్నీ మెటఫర్ కన్సీట్స్ అంటే ఏంటంటే షాక్ గురి చేస్తే మనం ఏంది ఇట్లా కూడా వాడచ్చు. ఇలాంటివి మనం చూసిన రక్తం ఏదైతే ఉందో అది యాక్చువల్గా మన డైరెక్టర్స్ ఎవరికి అందుండదు. టు కనెక్ట్ అన్రిలేటెడ్ ఐడియాస్ ఇన్ క్రియేటివ్ వేస్. చాలా సృజనాత్మకంగా వాడేశారు వీళ్ళు. దేర్ పోయట్రీ రిమైన్స్ అడ్మైర్డ్ ఫర్ ఇట్స్ ఒరిజినాలిటీ అండ్ ఇంటెలెక్చువల్ డెప్త్. వీళ్ళని యాక్చువల్గా ఎందుకు ఆదరించారంటే సపరేట్గా దీనికి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామందికి నచ్చల స్టార్టింగ్లో ఇదేంది అని. తర్వాత ఈ వింతోళ్ళందరినీ కలిపి మెటాఫిజికల్ పోయట్రీ అనేసి పక్కన పెట్టేసి తర్వాత కాలంలో వీళ్ళకి ఎంత పాపులారిటీ వచ్చిందంటే నావెల్టీ అంతా వీళ్ళ దగ్గరలో ఉంది. అంటే కొత్తదనం ఉంది వీళ్ళ దగ్గర. ఆండ్రూ మార్వెల్ కానీ జాన్ డన్ కానీ వీళ్ళ లైఫ్లో చూస్తే మనం షాక్ అవుతాం. చాలా షాక్ అవుతాం. జాన్ డన్ అయితే ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంది. దాని మీద కేసులు అవన్నీ చాలా
అయిపోయిందిరా వీడి జీవితం, వీడి బయటికే రాడంటే మొత్తానికి ఎట్లానో బయటపడతాడు, చచ్చి ఫాదర్ అవుతాడు. మామూలుగా ఉండదు విషయం. మెటఫిజికల్ కన్సీట్స్, మనం మెటఫిజికల్ పోయిటరీ ఏదైతే చూసామో దాంట్లో వాడేటటువంటి కొన్ని ఏవైతే మెటఫర్స్ ఉంటాయో అవి మెటఫిజికల్ కన్సీట్స్ అనమాట. కాంప్లెక్స్ అన్యూజువల్ కంపారిజన్, మనం చెప్పుకున్న రక్తం రక్తం ఫ్లీ ఆ దోమ కడుపులోనో ఆ పురుగు కడుపులో చేరుద్ది అనమాట. దాన్ని వీడు పెళ్ళైపోయిందని చెప్పడం, ఇవన్నీ కూడా మన మైండ్ పోతుంటాయి. ఇట్ లింక్స్ టు వెరీ డిఫరెంట్ ఐడియాస్ ఇన్ సర్ప్రైజింగ్ వే. పెళ్ళికి రక్తం కలపడం, ఆ దోమ కడుపులో రక్తం కలవడం, దోమ అవ్వచ్చు ఇంకో పురుగు కావచ్చు, రక్తం కలవడం రెండు ఒకటే కదా. అట్లా అనమాట ఆ ఐడియాస్ని సర్ప్రైజింగ్ వేలో డిఫరెంట్ ఐడియాస్ని కలపడం. జాన్ డన్ కంపేర్స్ లవర్స్ టు ఎ కంపాస్ ఇన్ వేల్ డిక్షన్ ఫర్బిడింగ్ మౌనింగ్. మీరు చూసినట్లయితే ఫర్బిడింగ్ మౌనింగ్ అనేది మెటఫిజికల్ పోయిటరీలో మనం డిస్కస్ చేసాం. షోయింగ్ దట్ స్ట్రాంగ్ కనెక్షన్ డిస్పైట్ డిస్టెన్స్. లవర్స్ దూరం దూరంగా ఉంటారు. లవర్ని ఎట్లా అంటే దిక్సూచితో పోల్చడం జరుగుతుంది ఏ వెల్ డిక్షన్ ఫర్బిడింగ్ మౌనింగ్లో. అంటే దిక్సూచి, నువ్వు నా దిక్సూచి అని. అట్లాంటి కొన్ని దిస్ కన్సెప్ట్స్ మేక్ రీడర్స్ థింక్ డీప్లీ అండ్ సీ కామన్ ఐడియాస్ ఇన్ న్యూ వే. ఇది చూడటానికి చాలా కామన్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఐడియాస్ అనేవి చాలా వినూత్నంగా ఉన్నాయి. దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు డిస్కస్ లవ్, రిలీజియన్, ఫిలాసఫీ, ప్రేమ. అంతేకాదు రిలీజియన్ ఎట్లా వెళ్ళింది. రిలీజియన్ ఇప్పుడు జాన్ డన్ ఉన్నాడండి, ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు, తర్వాత ఎట్లా మైనర్ అవుతుంది, కేసు అవుతుంది, వాళ్ళు కేసు పెడతారు. తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇతను వెళ్ళేసి ఇక జైల్లో కూర్చుంటాడు, బయటపడ్డే ఉన్నాడు, మొత్తాన్ని బయటపడతాడు, చచ్చి ఫాదర్ అవుతాడు. ఇప్పుడు బ్యాటర్ మై హార్ట్ రాస్తాడు దేవుడికి, దేవా నా హృదయాన్ని నలగొట్టు, ఎరగొట్టు, చినగొట్టు, పగలగొట్టు అని రాస్తాడు. ఇదేంద్రా బాబు గుండెను పగలగొట్టడం ఏంది, చినగొట్టడం ఏంది అంటే అతని ఉద్దేశం ఏంటంటే కొత్తగా తయారు చేయను ఆ గుండెకాయని, మళ్ళీ ఏం చేస్తాం అంటే మళ్ళీ మొత్తాన్ని దంచేసి కొత్త తయారు చేయనేసి ఆయన కాన్సెప్ట్. ఇదంతా చాలా కొత్తగా ఉంటాయి వినేవాళ్ళకి. అన్లైక్ సింపుల్ మెటఫర్స్, మెటఫిజికల్ కన్సీట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ అండ్ డీటెయిల్, క్రియేటింగ్ యూనిక్ అండ్ ఇమాజినేటివ్ ఇమేజెస్. మరి బ్యాటర్ మై హార్ట్, పగలగొట్టు, చెనగొట్టు, ఎరగొట్టు అంటే చాలా కొత్తగా లేదు. దే షో ద పోయిట్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీ టు కనెక్ట్ ఎమోషన్స్ విత్ లాజిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పగలగొట్టు, ఎరగొట్టు అంటే ఇదేంద్ర బాబు ఇలా అంటున్నాడు, కానీ తర్వాత మనకి ఎలా అయితే కుమ్మరి తన ఏదైతే కుండ పగిలిపోతే లేదా కుండ చేసేటప్పుడు పాడైపోతే మళ్ళా దాన్ని ఏం చేస్తాడు, తొక్కి నారదీసి దాన్ని ఎట్టగైనా సరే పిండి వీసి మళ్ళీ కొత్త కుండ ఉందని, అలానే నా గుండెను కూడా తయారు చేయంటాడు. దాంతో మనకు ఒబ్బు భలే ఉందే అనిపిస్తుంది. తర్వాత శిలాజిజం అంటే ఏంటంటే పోలిక అనమాట, పోలిక చూడడం, లాజికల్ రీజన్. ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఉదాహరణ చూద్దాం. మేజర్ ప్రిమిస్ అంటే సిద్ధాంతికరణం అనమాట, మైనర్ ప్రిమిస్ అండ్ కంక్లూజన్ అంటే మనం ఓ ఫార్ములా అలా చేయడం. ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్, అందరు చనిపోతారు, ఇది మేజర్ ప్రిమిస్. మామూలు థీరీ, ఇది మామూలు మేజర్. సోక్రటీస్ హ్యూమన్, సోక్రటీస్ అనేవాడు ఎవరు, ఓ మనిషి, మైనర్ ప్రిమిస్. ఇప్పుడు దేర్ ఫోర్ కంక్లూజన్ ఏంటంటే సోక్రటీస్ మోర్టల్, అంటే సోక్రటీస్ మోర్టల్తో కలపడం. ఇప్పుడు దీన్ని జాన్ డన్ కలుపుతాడు. ఎట్లా, రక్తం కలిస్తే పెళ్ళైనట్టు. ఇప్పుడు ఫ్రీ ఏం చేసింది, పిలిచింది, ఇద్దరు రక్తాలు కలిసింది కాబట్టి పెళ్ళయింది, కాబట్టి మా ఇద్దరు పెళ్ళయింది, ఇట్లా అనమాట. ఒక లాజికల్ ఈ సిలాజిజం, దీన్ని జాన్ డన్ బాగా వాడాడు అనమాట. ఇందులో వాడినవి లాజిక్ అలా అనిపించిద్ది, అరే లాజిక్కే కదా అని అనిపించిద్ది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా విషయం అనేది తేడా పడిద్ది, సరిగా అయినపోతే ఫాల్స్ కంక్లూజన్స్ వస్తాయి. ఎట్లా, జాన్ డన్ చెప్పినట్టు ఎక్కడో రక్తం కలిసింది, ఎక్కడ కలిసింది, ఒక పురుగు దాంట్లో కలిసింది, దోమ కడుపులో కలిసింది, దాన్ని తీసుకొచ్చి మాకు పెళ్ళయిందంటే ఆ అమ్మాయిని దోమ కుట్టింది, రక్తం కడుపులో చేరింది, ఈయన్ని అదే దోమ కుట్టింది, కడుపులో ఈడి రక్తం చేరింది, ఇద్దరు రక్తాలు కలిసిపోయినాయి అంటే ఏంటర్థం, వాళ్ళిద్దరు పెళ్ళయింది. ఇట్లా సిలాజిజం వాడారు అనమాట జాన్ డన్. ఫిలాసఫీ కానీ, ఆర్గ్యుమెంటేషన్ కానీ, లిటరేచర్, లాజికల్ పాయింట్స్ చెప్పడానికి ఇలా వాడడం అనేది జరిగింది. దే హెల్ప్ ఇన్ ప్రూవింగ్ ఐడియాస్ స్టెప్ బై స్టెప్. అట్లానేగా మనకి చేసింది జాన్ డన్ క్లీలో. మెటఫిజికల్ పోయిట్స్ లైక్ జాన్ డన్ ఆఫెన్ యూజ్ సిలాజిజం టు కంబైన్ ఎమోషన్స్ విత్ లాజిక్. ఈ విధంగా ఎమోషన్ని తనలో ఉన్న ఉద్రేకం, ఏదైతే ప్రేమోద్రేకం ఉందో దాన్ని చెప్పడానికి ఈ విధంగా లాజిక్లతో అడ్డదిట్టంగా ఎట్లా పడితే అట్లా మార్చేశారు. వైల్ సిలాజిజం ఆర్
అంటే చదివేటప్పుడు చాలా ఫన్‌గా ఉంటుంది. వైల్ సిలాజిజమ్స్ ఆర్ యూజ్‌ఫుల్ క్లియర్ రీజనింగ్ దే కెన్ సమ్‌టైమ్స్ లీడ్ టు ఫాల్స్ కంక్లూజన్. ఇక్కడ మనకు పెళ్లయినట్టు చెప్పడం అనేది కంక్లూజన్ ఫాల్స్ కంక్లూజనే కదా! అలా అంటే ఎవరికెవరికి పెళ్లవుతాయో చెప్పలేం. కష్టం కదా! ఇఫ్ ద ప్రెమిసెస్ ఆర్ ఇన్‌కరెక్ట్. ఇక్కడ ప్రెమిసెస్ జాన్ డన్ చెప్పిన ఏదైతే ఫ్లీలో ప్రెమిసెస్ అన్నీ కరెక్ట్ కాదు. కానీ కరెక్టే అంటాడు. ఎందుకు? తాను ప్రేమించిన వ్యక్తి దొరకడం కోసం. తర్వాత యూనిఫికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ. ఈ మెటాఫిజికల్ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాజిక్‌తో కలిపారు. ఎమోషన్‌ని, లాజిక్‌ని కలిపి మనకు వడ్డించారనమాట. అది యూనిఫికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ. టీఎస్ ఎలియట్ చెప్తాడు. డిసోసియేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ గురించి మాట్లాడతాడు. ఈ యూనిఫికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ ఈజ్ లిటరరీ ఐడియా బై టీఎస్ ఎలియట్. టీఎస్ ఎలియట్ తర్వాత మనకి ఈ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పోయెట్స్ అందరినీ తర్వాత వచ్చిన పోయెట్స్‌ని డిఫరెన్షియేట్ చేస్తూ మెటాఫిజికల్ పోయెట్స్‌ని తర్వాత నియో క్లాసికల్ పోయెట్స్ వస్తారు. వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తూ చెప్పిన విధానం అనమాట ఇది. యూనిఫికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ అనేది మెటాఫిజికల్ పోయెట్స్‌లో ఉంటుంది. వాళ్ళు డీప్ ఎమోషన్స్ విత్ షార్ప్ థింకింగ్, లాజిక్‌ని తీసుకొచ్చారు. దీస్ పోయెట్స్ లైక్ జాన్ డన్ యూజ్డ్ బోత్ ఫీలింగ్స్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ దేర్ పోయెట్రీ. ఇంటెలెక్ట్ వాళ్ళ మొత్తాన్ని దారపోసారనమాట. వాళ్ళు ఏదైతే చదువుకున్నారో అదంతా సామాన్యులకు అర్థం కాదు. సామాన్యులకి ఏంటంటే ఏందిదే అనిపించిద్ది. కానీ చదువుకున్నోడికి ఆహా! ఇదే ఆ విషయం వాడు చెప్పదలుచుకుంది ఇదే అనేది మనం ఏందంటే కన్సిడర్ చేస్తాం చదువుకున్నోళ్ళు. ఓహో! ఇట్లా చెప్పాడా. దే ఎక్స్‌ప్రెస్ లవ్ ఆర్ స్పిరిచువాలిటీ యూజింగ్ లాజిక్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అన్‌యూజువల్ కంపారిజన్స్. మనం చూసుకుంటే ఫ్లీ ఉంది. ఫ్లీలో దోమ కడుపులో రక్తం ఉంది ఒకటి అండ్ బ్యాటర్ మై హార్ట్ అంటే నా హృదయాన్ని బద్దలు కొట్టు, చినగ్గొట్టు, ఇరగ్గొట్టు, నలగ్గొట్టు అంటాడు. అంటే అది సెన్స్ ఉంటుంది. కుమ్మరివాడితో ఇది చేసినప్పుడు సెన్స్ ఉంటుంది. ఓహో! దిస్ మేడ్ దేర్ పోయెట్రీ రిచ్ అండ్ కాంప్లెక్స్. దీంతో వాళ్ళ పోయెట్రీ అనేది సమ్‌వాట్ డిఫరెన్షియేట్ అయింది అండ్ కష్టంగా అనిపించింది. అన్‌లైక్ లేటర్ పోయెట్స్ హూ సెపరేటెడ్ ఎమోషన్ విత్ రీజన్. తర్వాత చూస్తే ఎమోషన్, రీజన్ అనేది కనెక్ట్ కావు. మెటాఫిజికల్ పోయెట్స్ బ్లెండెడ్ దెమ్ న్యాచురల్లీ. ఈ మెటాఫిజికల్ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో లవ్, స్పిరిచువాలిటీకి వెళ్ళినోళ్ళు వాళ్ళు చెప్పింది ఈ చూస్తే ఎమోషన్, డీప్ ఎమోషన్స్‌ని, లాజిక్‌ని కనెక్ట్ చేశారు. ఎలియట్ బిలీవ్డ్ దిస్ ఎబిలిటీ మేడ్ దేర్ పోయెట్రీ పవర్‌ఫుల్ అండ్ మీనింగ్‌ఫుల్. అందుకనే మెటాఫిజికల్ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో చాలా పాపులర్ అయ్యారు. కారణం ఏందంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్‌ని ఎట్లాగైనా సరే కక్కారు, చూపించారు. అది తర్వాతి కాలంలో ఉన్న పోయెట్స్ ఆ విధంగా చేయలేకపోయారు. ద యూనిఫికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ అలౌస్ పోయెట్రీ టు బి బోత్ ప్యాషనేట్ అండ్ ఇంటెలెక్చువల్ అపీలింగ్ టు బోత్ హార్ట్ అండ్ మైండ్. మనం చదువుతుంటే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాం. వావ్! అనిపించిద్ది. మైండు, హార్ట్ 2 అంటే ఎమోషనల్ అండ్ లాజిక్ అంటే హార్ట్, ఎమోషన్స్. లాజిక్ ఏమో బ్రెయిన్. ఈ రెండిటిని కలగలిపారు. తర్వాత కాలంలో ఏందంటే పోయెట్స్ ఓన్లీ ఎమోషనల్ బీయింగ్స్. ఓన్లీ ఎమోషనల్. లాజిక్ ఉండదు, ఏముండదు అట్లా ఉంటుంది. డిసోసియేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ. టీఎస్ ఎలియట్ యాక్చువల్‌గా ఉపయోగించింది ఈ పదం. ఇదేంది అంటే 17th సెంచరీ లాస్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎమోషన్ అండ్ ఇంటెలెక్ట్. అది అతను చెప్పదలుచుకుంది. 17వ శతాబ్దంలో అంతకుముందు ఏదైతే మెటాఫిజికల్ పోయెట్స్ అందించారో అది తర్వాతి కాలంలో వచ్చిన పోయెట్స్ బ్యాలెన్స్ లేదు ఎమోషన్‌కి, ఇంటెలెక్ట్‌కి. అదే డిసోసియేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ. ఎర్లియర్ పోయెట్స్ లైక్ జాన్ డన్ మిక్స్డ్ డీప్ ఫీలింగ్స్ విత్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ క్రియేటింగ్ రిచ్ పోయెట్రీ. లేటర్ పోయెట్స్ ఎస్పెషల్లీ 18th, 19th సెంచరీస్‌లో ఉన్నవాళ్ళు ఈ థాట్ ఫ్రమ్ ఎమోషన్‌ని దూరం చేసేశారు. ముఖ్యంగా దే ఫోకస్డ్ ఎయిదర్ ఆన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, రొమాంటిక్ పోయెట్స్ ఆర్ రీజన్. నియో క్లాసికల్ పోయెట్స్ వీళ్ళు ఎమోషన్స్ ఓన్లీ హృదయానికి నచ్చుతాయి. బ్రెయిన్‌కి ఉండదు. కానీ మెటాఫిజికల్ పోయెట్స్ మన బ్రెయిన్‌కి లాజిక్ అందిద్ది, హృదయానికి ఎమోషన్స్ అందుతా ఉంటాయన్నమాట. ఎలియట్ బిలీవ్డ్ దిస్ మేడ్ పోయెట్రీ వీకర్ బికాస్ ఇట్ ల్యాక్డ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మెటాఫిజికల్ పోయెట్రీ. Dissociation of sensibility suggests that best poetry unites deep ఎమోషన్స్ విత్ ఇంటెలెక్ట్ థాట్స్. ముందే చెప్పుకున్నాం కదా ఎమోషన్స్ ప్లస్ ఇంటెలెక్చువాలిటీ కలవాలి. అది మెటాఫిజికల్ పోయెట్స్తోనే సాధ్యమైంది. నియో క్లాసిజం. నియో అంటే న్యూ, క్లాసిజం అంటే క్లాసిక్స్ అనమాట. 17 నుంచి 18వ శతాబ్దంలో ఒక లిటరరీ మూవ్మెంట్ జరిగింది. అది ఏం చేశారంటే యాన్షియంట్ గ్రీక్, రోమన్ రైటర్స్ ఏదైతే రాశారో వాటి మీద దృష్టి పెట్టి కాపీ చేయడం మొదలుపెట్టారు. యాజ్ ఇట్ ఈజ్ ఆర్డరు, రీజను, బ్యాలెన్స్, ప్రాపర్ స్ట్రక్చర్ అంతా తీసుకున్నారు. అలెగ్జాండర్ పోప్ కానివ్వండి, జాన్ డ్రైడెన్ కానివ్వండి,
ఇవి ఎక్కువగా తీసుకున్నారనమాట. అయితే దీర్ పోయట్రీ అండ్ ప్లేస్ అవాయిడెడ్ స్ట్రాంగ్ ఎమోషన్స్, ఇన్స్టెడ్ యూజ్ లాజిక్ అండ్ విట్. ఎమోషన్స్ అయినా వాడారు, లాజిక్ అయినా వాడారండి తర్వాత వాళ్ళు. మెటఫిజిక్స్ అలా కాదు, లాజిక్ వాడారు. రక్తం కలిసింది కాబట్టి పెళ్ళైనట్టే, లాజిక్కేగా అట్లా అనమాట. అంటే నవ్వుకోవడానికి. ఇప్పుడు వెంగప్పను గని ఫణిమరుండు గడగడ వణికెను, కానీ పూరించేటప్పుడు కప్పను చూసి పాము గడగడ వణికింది అన్నారు. ఇక్కడ కూడా అంతే. కాబట్టి వీళ్ళేంటంటే అన్లైక్ రొమాంటిక్ పోయట్రీ విచ్ సెలబ్రేటెడ్ నేచర్ అండ్ పర్సనల్ ఫీలింగ్స్, నియో క్లాసికల్ వర్క్స్ వాల్యూడ్ సొసైటీ అండ్ ట్రెడిషన్. రొమాంటిక్ పోయట్రీలో అంతా నేచర్తో మమేకం అవడం అనేది తెలిస్తే, నియో క్లాసిక్స్ అనేది సొసైటీని, ట్రెడిషన్ మీద ఎక్కువగా చేసింది అనమాట. మూమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లిటరేచర్, ఆర్కిటెక్చర్, ఆర్ట్, ప్రమోటింగ్ క్లారిటీ అండ్ డిసిప్లిన్. నియో క్లాస్ షేప్ మోడర్న్ లిటరేచర్ బై ఎంఫసిక్ స్ట్రక్చర్, రీజన్, యూనివర్సల్ థీమ్స్. అది పాతదాన్ని తీసుకొచ్చుకున్నారు, అదే విధానంలో కొనసాగేటటువంటి న్యూ అని పేరు పెట్టుకున్నారు. స్ట్రక్చరు, ఆర్డరు అంతా యూనివర్సల్ థీమ్స్ అన్నీ కూడా యాజ్ టీస్గా తీసుకున్నారు నియో క్లాసిజం ఎవరైతే ఫాలో అయ్యారో పోయట్స్. ఎపిక్. ఎపిక్ అంటే చాలా పెద్ద పోయం అండి, లాంగ్ పోయం అబౌట్ హెరాయిక్ అడ్వెంచర్స్, గాడ్స్ అండ్ గ్రేట్ బ్యాటిల్స్. రామాయణ మహాభారతాలు ఎట్లా అయితే మన ఎపిక్సో, ఎట్లానే ఈ ఎపిక్స్ అంటే జీవితాలు సరిపోవండి. ఆ పోయమ్స్ అన్ని చదవడం అంత పెద్దగా ఉంటాయి. ఇట్ ఆఫెన్ టెల్స్ అ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హీరో హూ ఫేసెస్ ఛాలెంజెస్ అండ్ రిప్రజెంట్స్ అ వాల్యూ ఆఫ్ దే సొసైటీ. చాలా పెద్ద ధైర్యవంతుడైన వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏంటంటే టోటల్ ఆ సమాజపు విలువలు అవన్నీ కూడా ఇతనిలో ఎంబడి అయి ఉంటాయి. అతన్నే ధరించి ఉంటాడు అనమాట. అతనికి కష్టాలు వస్తాయి, ఎలా ఎదుర్కొన్నాడు ఏంటి అనేది ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే ఆసువుగా చెప్పబడ్డాయి, జనరల్గా రాయబడి ఉండవు. ఒకరి నుంచి తాత ముత్తాతల నుంచి అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు చెప్పే కథలు అవన్నీ అనమాట. ఫేమస్ ఎపిక్స్ ఇంక్లూడ్ ద ఇలియాడ్ అండ్ ఒడిస్సీ బై హోమర్. హోమర్ రాసినటువంటి ఇలియాడ్ కానివ్వండి, ఒడిస్సీ కానివ్వండి, ఇది రామాయణానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ప్యారడైజ్ లాస్ట్ బై జాన్ మిల్టన్. జాన్ మిల్టన్ రాసినటువంటి ప్యారడైజ్ లాస్ట్. ఇవి ఎపిక్స్ అవుతాయి. ఎపిక్స్ యూజ్ గ్రాండ్ లాంగ్వేజ్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ డ్రామాటిక్ ఈవెంట్స్. చాలా లాంగ్వేజ్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది, సింపుల్గా ఏం అర్థం కాదు. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, దయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉంటాయి. డ్రామాటిక్ ఈవెంట్స్ ఉంటాయి. దే ఆఫెన్ బిగిన్ విత్ ఇన్వోకేషన్ టు మ్యూజ్. ఇన్వోకేషన్ టు మ్యూజ్ అంటే రాసే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ పోయట్రీ అనేటటువంటి దేవతకి అడుగుతాడనమాట, సజావుగా సాగని, ఎక్కడ కూడా రైటర్స్ డైలమా ఉంటుంది, దానిలో పడకుండా ముందుకెళ్ళేటట్టు చూడు అనేసి స్టార్ట్ చేస్తాడు. అది ఇన్వోకేషన్ టు మ్యూజ్ అనమాట. ది స్టోరీస్ వర్ ఒరిజినల్లీ పాస్ డౌన్ ఓవరాల్. ఇవి రాయబడి ఉండవు. ఇప్పుడు పేదరాశి పెద్దమ్మ కథలు ఉన్నాయి, ఎక్కడ రాయబడలేదు, కానీ అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు చెప్తా ఉంటారు చిన్నపిల్లలకు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తా ఉంటారు. ఎపిక్స్ ఇన్స్పైర్డ్ కరేజ్, లాయల్టీ, విజ్డమ్, మేకింగ్ దెమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్. ఈ విధంగా ఏంటంటే కరేజ్, సాహసం, ఒబీడియంట్గా ఉండడం, తెలివి ఇవన్నీ కూడా నేర్పించబడతాయి వీటి ద్వారా. ఎపిక్ గురించి తెలుసుకున్నాం కదా, మాక్ ఎపిక్. ఈ మాక్ ఎపిక్ ఏంటంటే ఎపిక్ని వేలాకోళం చేస్తూ రాయబడిందే మాక్ ఎపిక్. ఇది హ్యూమరస్ పోయం ఉంటుంది, దానంత పెద్దదిగా ఉండదు కానీ కొంచెం పెద్దదిగానే ఉంటుంది. ఎపిక్ స్టైల్ని పాటిస్తుంది, అంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. అండ్ చిన్న చిన్న విషయాలకి ట్రీట్స్ ఏ సిల్లీ ఆర్ అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సీరియస్లీ. చాలా చిన్న విషయాల కోసం పెద్ద గొడవ, గ్రాండ్యూర్ అసలు ఏం లేదు. అవి యాక్చువల్గా ఎపిక్లో ఒక పెద్ద విషయం కోసం ఒక పెద్ద సాహసం చేయడం జరుగుతుంది. ఇక్కడ మాక్ ఎపిక్లో ఒక చిన్న విషయం కోసం పెద్ద పెద్ద సాహసాలు అబ్బో ఆ రేంజ్లోనే ఉంటాయి. సపోజ్ అలెగ్జాండర్ పోప్ రాసినటువంటి రేప్ ఆఫ్ లాక్ అని, అందులో చెప్పడానికి గ్రాండ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాడు. హెరాయిక్ బ్యాటిల్స్ నరకంలో నుంచి తీసుకొచ్చి నెత్తి మీద పోస్తారు, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఏది చిన్న జుట్టు ముక్క కోసం వాడు అందంగా ఉండిద్ది, అమ్మాయి చూడ పెద్దదిగా ఉండిద్ది, తట్టుకోలేని వాడు వెళ్ళి కట్ చేస్తాడు. దానికి స్వర్గలోకంలో నుండి దేవతలు ముందే హెచ్చరిస్తాయి ఆ అమ్మాయిని, నీ మీద దాడి జరగబోతుందని. నరకంలో నుండి అన్ని దురాత్మ శక్తులు వచ్చి నెత్తి మీద ఇది చేయంగానే ఏడ్చిద్దామా, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టోలిన్ లాక్ ఆఫ్ ఏరీస్ ట్రీటెడ్ లైక్ ఏ గ్రేట్ వార్. అసలు పెద్ద యుద్ధం జరిగిపోద్ది ఆ చిన్న జుట్టు ముక్క కోసం. కుటుంబాలు కొట్టుకుంటా ఉంటాయి ఆ హోటల్లో పడిపోయి, ఏదైతే పార్టీ ఫంక్షన్ జరుగుతుందో అక్కడ. మాక్ ఎపిక్స్ క్రిటిసైజ్ సొసైటీస్ వ్యానిటీ, ఫూలిష్నెస్ యూజింగ్ సెటైర్.
ఆనాటి సమాజాలు ఎలా ఉన్నాయి? ఆనాటి సమాజాల్లో అమ్మాయిలు మనం ఇందులో చూస్తే బెలిండా అనే యువతి చూస్తే ఏం చేయదు. పనేం చేయదు ఇంట్లో. జస్ట్ వాళ్ళు పార్టీ అటెండ్ అయ్యేటటువంటి జీవులు అంతే. అట్లా సొసైటీని తిట్టడం అనమాట. ఎలా అయిపోయింది సొసైటీ అని. బై ఎగ్జాగరేటింగ్ మైండ్ ఈవెంట్స్ దీస్ పోయమ్స్ హైలైట్ హ్యూమన్ క్లాస్ ఇన్ క్లెవర్ వే. చదివేవాడికి ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంటాయి అన్నమాట ఇలాంటి సెటైర్లు ఏవైతే మార్కెపిక్స్ ఉన్నాయో. పెద్ద పెద్ద ఎవరైతే రిచ్ అని చెప్పుకునే సొసైటీలో ఉన్న అమ్మాయిలు చేసేటటువంటి వింత వింత పనుల్ని అసలు యథేచ్ఛగా తూర్పారబట్టడం అనమాట. హ్యూమర్ ఉంటుంది, షార్ప్ సోషల్ కామెంటరీ ఉంటుంది. అగస్టన్ సెటైర్. అగస్టన్ సెటైర్ అంటే కింగ్ అగస్టస్ కాలంలో రాయబడినటువంటివి. అగస్టన్ సెటైర్ వాజ్ ఎ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇన్ 18th century దట్ యూజ్ హ్యూమర్ అండ్ విట్ టు క్రిటిసైజ్ సొసైటీ. ఇప్పుడు మనం మాక్ ఎపిక్ చూసాం కదా, ఈ మాక్ ఎపిక్ అనేది పోయం ప్రకారంగా తిట్టేది. అగస్టన్ సెటైర్ అనేది నావెల్స్, అలెగ్జాండర్ పోప్, జొనాథన్ స్విఫ్ట్. ఈ సెటైర్ నావెల్. మనం జొనాథన్ స్విఫ్ట్ గలివర్స్ ట్రావెల్ ఏదైతే చూసేది, రేప్ ఆఫ్ ది లాక్ ఓకే పోయంగా కూడా అది కూడా సెటైర్ కిందే తీసుకుంటాం. ఓకే, మాక్ ఎపిక్ అనేది పోయట్ మాత్రమే. అలానే సెటైర్ అనేది పోయం కావచ్చు, నావెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు గలివర్ ట్రావెల్లో కూడా సెటైర్ మామూలుగా ఉండదు. గుడ్డుని తక్కువ వైపు ఉన్నప్పుడు పగలగొట్టాలా, ఎక్కువ వైపు ఉన్నప్పుడు పగలగొట్టాలా, అది పెద్ద విషయం. మతం గురించి జొనాథన్ స్విఫ్ట్ ఎట్లా చీల్చి చెండాడాడనేది అది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైద్దండి. ఐరనీ ఉంటుంది, ఎగ్జాగరేషన్ ఉంటుంది, మాకరీ ఉంటుంది, అంటే వేళాకోళం ఆడడం. ఇట్ ఎంటర్టైన్ రీడర్స్ వైల్ మేకింగ్ దెమ్ థింక్ అబౌట్ రియల్ ప్రాబ్లమ్స్. నిజమైన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ సెటైర్స్. దిస్ టైప్ ఆఫ్ సెటైర్ ఇన్ఫ్లుయెన్స్ లేటర్ రైటర్స్ అండ్ రిమైన్స్ రిలవెంట్ టుడే యాజ్ సెటైర్ కంటిన్యూస్ టు బి పవర్ఫుల్ టూల్ ఫర్ సోషల్ క్రిటిసిజం. సమాజం మొత్తాన్ని తిట్టుపోయాలంటే ఈ విధంగా వ్యంగ్యంగా వేయడమే. తర్వాత యాలిగరీ. యాలిగరీ అనేది ఏంటంటే అండి, జంతువులు మాట్లాడుకుంటున్నట్టుంటే కానీ జంతువులు మాట్లాడుకోవడం కాదు, మనుషులేనమాట. మనం చూసుకున్నట్లయితే పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ జాన్ బన్యన్ కానివ్వండి, రిలీజియస్ యాలిగరీ అనమాట పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ అనేది. అక్కడ కనబడే వ్యక్తులందరూ కూడా సమాజంలో కనబడే వ్యక్తులే అనమాట. అట్లానే యానిమల్ ఫామ్ ఉంది, అవి కూడా యాలిగరీ అనమాట. ఇదండి టోటల్గా వచ్చేసి యాలిగరీ అంటే సాధారణ వ్యక్తుల బదులు జంతువుల్ని పెడతారు. దాని ద్వారా బ్యాన్ కావాల్సిన పుస్తకాలు. యానిమల్ ఫామ్ బ్యాన్ కావాలి కానీ కారణం జంతువుల్ని పెట్టడం ద్వారా. ఇదండి టోటల్గా. దీనికి సంబంధించి మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, దయచేసి గమనించండి. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్.